ఉద్యోగంలోకి రాకముందు కూడా ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి ఉండేవన్నమాట. దాని గురించి పెద్దవాళ్ళని అడగటం అన్నీ జరిగేది. కానీ ఉమ్, వాళ్ళ ఆన్సర్ నాకు సంతృప్తి అంటే నాకు ఆన్సర్ లాగా అనిపించేది కాదు. ఓకే. సహజయోగంలోకి వచ్చిన తర్వాత ఈ మనకి ఈ మాతాజీ అంతా విన్న తర్వాత అంటే యాక్చువల్గా ఇక్కడ జస్ట్ సైంటిఫిక్ వేలో కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మన ఉమ్, అర్థం చేసుకునేలాగా ఇది అనేది నాకు ఇప్పుడు అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది మన సహజోగంలోకి వచ్చిన తర్వాత నాకు దొరికింది. అలాగే ఓకే. మీరు కూడా చక్కగా చెప్పడం కానీ ఇది ఒక అద్భుతం. ఎందుకంటే మనం జ్ఞానము భక్తి ఈ రెండు మనకి సమానమైన ఆ మేళవింపు అనేది మాతాజీ చాలా అద్భుతంగా చేశారు సహజయోగంలో. ఎందుకంటే యా. భక్తి భక్తి అవసరము. అది అనన్యమైన భక్తి అయితే ఓకే. కానీ మన అనన్యమైన ఆ, భక్తికి చేరే క్రమంలో ఆ భక్తి దగ్గర మనం సూపర్ ఈగోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటది. సో అక్కడ కరెక్ట్, జ్ఞానాన్ని కరెక్ట్. జోడించాలి. జ్ఞానాన్ని ఎస్. జోడించినప్పుడు మనం కంప్లీట్ గా జ్ఞాన మార్గంలోకి సంపూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు ఎలాంటి ఇది ఉండదు. కానీ ఆ జ్ఞానానికి చేరుకునే క్రమంలో ఈగో వైపు పడిపోయే ప్రమాదం ఉంటది. అది అందుకని కూడా ఉంది, ఆ కరెక్ట్. భక్తి, జ్ఞానము సమానమైన మేళవింపు చేస్తూ ఆ యా. సహజయోగాన్ని నిర్మించారు. సో అలాగే మనం అవును. పూజాస్ ఇవన్నీ అక్కడ భక్తి, ఆ భక్తిని మనం అనన్యమైన భక్తికి తీసుకువెళ్ళటం. ఇలా జ్ఞానం ఇది అసలు మనకి ఈ- ఏమి మనకి సాంస్క్రిట్ రాదు, ఆ పురాణాలు తెలియవు, అవన్నీ ఏమి తెలియవు. అదంతా కూడా ఆ సారాన్ని మొత్తాన్ని కూడా ఒక్క స్పీచ్ లో మనకి ఆ చెప్పటము. యాక్చువల్గా ఆ చెప్పిన కూడా మనకి అది అర్థం అవ్వాలంటే ఆ లోపల ఆ సాగు చేశారు మనకి వ్యవసాయం చేసినట్లుగా లోపల ఎస్, అంతా కూడా ఆ కరెక్ట్ అండి. సిస్టమ్ అంతా ఆ యా. సబ్జెక్ట్ ని మళ్ళీ ఇమిడ్చుకోగలిగే విధంగా మనల్ని తయారు చేసి ఇన్స్ట్రుమెంట్ ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ మనకి అందించి మనలో ఇమిడిపోయేలాగా చేసి ఒక పరిపూర్ణమైన దిశకి మనల్ని ఆ యా. తీసుకువెళ్తున్నారు మాతాజీ. సో ఇది మన అందరూ భాగస్వాములు అవటం ఆ ఎన్నో మనకి జన్మల ప్రయత్నం ఇది చివరి దశలో యా. మనకి ఆ స్పిరిచువల్ ఎవల్యూషన్ లో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ అని మాతాజీ చెప్తారు కదా. ఆ ఫైనల్ స్టేజ్ లో కరెక్ట్. మనం నిలబడటం ఇది మనం నిలబెట్టడం కాకుండా చాలా మందిని మనతో పాటు తీసుకెళ్ళాలనే సంకల్పం మనలో కూడా ఉంచుకుంటూ గుడ్. జై శ్రీ తీసుకెళ్ళాలండి. మాతాజీ. జై శ్రీ. ఆ, అది ఇక్కడ ఒక జై శ్రీ విషయం చెప్పాలి. చాలా అంటే మీ అనాలిసిస్ బాగుంది. అయితే విషయం ఒకటి ఏంటంటే శ్రీ మాతాజీని 3 సార్లు నొబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒకసారి అంటే మనకు తెలుసు మాతాజీ ఇన్కార్నేషన్ ఏంటి, ఏ విధంగా మనకు అన్ని పూజలు నిర్వహించుకుంటుంటాం. అంటే శివుని మాతాజీ రూపంలో మనం కొలుసుకుంటాం. ఇదంతా ఒక ఎత్తు. వాస్తవం చెప్పాలంటే ఎంత సైంటిఫిక్గా డీప్గా అంటే హ్యూమన్ ఇవల్యూషన్లో పరిణామ క్రమంలో మానవ పరిణామ క్రమంలో దీన్ని ఎంత సూక్ష్మంగా తీసుకుపోతే అది నామినేషన్ వరకు పోయిందని చెప్పి దీన్ని గమనించుకోవాలి మీరు. అంటే ఆ తర్వాత సరే అవార్డు అనేది ఏదైతుందో అది జియో పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. ఈ మధ్యలో దాంట్లో ఎకానమీ జోడైపోయింది, రకరకాల రీజన్స్ ఉంటాయి. దాన్ని మనం పక్కన పెడదాం కొంచెం. అంటే ముందు నామినేట్ కావడం అంటే సైంటిఫిక్గా లేకపోతే అంటే ఇన్నర్ పీస్ గురించి మాతాజీ ఇచ్చిన దాన్ని మానవాళి యొక్క పరిణామ క్రమంలో ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోవడం ఏదైతుందో సహజయోగం ద్వారా సాధ్యమని చెప్పి శ్రీ మాతాజీ ప్రూవ్ చేస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నో రీసెర్చెస్ జరిగినాయండి. డాక్టర్ యూసి రాయ్ అయితే చాలా గొప్ప రీసెర్చెస్ చేశారు దీని మీద. ఢిల్లీ యూనివర్సిటీలో ఇప్పటికి ఉంది అనమాట. చాలా మంది సహజయోగులు కూడా రీసెర్చ్ చేశారు. అంటే ఇదంతా ఒక దీన్ని సైంటిఫిక్ దృష్టిలో తీసుకోవాలన్నమాట. నిజంగా దీంట్లో ఈ స్థితిలో అంటే ఈ టైంలో మనము మానవులుగా జన్మ తీసుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే మన అదృష్టంగా భావించవచ్చు అనమాట. రెండో విషయం శ్రీ మాతాజీ చెప్పింది చాలా స్పష్టమైంది. ఇది ఒకరిద్దరికి పరిమితం కాదు, ఎన్మాస్ అన్నమాట. ఇది మానవాళి సమస్త మానవాళికి ఇవ్వడానికి ఇది సిద్ధంగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఎనర్జీ, ఇన్నర్ పొటెన్షియల్ శ్రీ మాతాజీ గుర్తించింది ఎప్పుడైతే సహస్రారం ఓపెన్ చేసిండు అప్పటి నుంచి. సో దాన్ని అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఒక విధంగా సైంటిఫిక్గా ఎప్పుడు చూస్తుండాలి. దయచేసి మన వాళ్ళు కేవలం ఏదో భక్తి వరకే పరిమితం చేస్తారు. అతి భక్తి లేదు, లేకపోతే అతి కర్మ కూడా. చాలా మంది వర్క్ చేస్తూ ఉంటుంటారు. అది కూడా అంటే దాన్ని కర్మయోగం అంటాం, ఇది భక్తి యోగం అంటాం. అంటే మళ్ళీ ఇప్పుడు మనకు కావాల్సింది జ్ఞానయోగం. జ్ఞానం వచ్చిన తర్వాత కర్మయోగంలో మనం దాంట్లో ఇమిడ్చుకుంటాం, భక్తి యోగంలో ఇమిడ్చుకుంటాం. ఎంటైర్ సహజయోగ కనుక చూసినట్లయితే కేవలం ఒకటే ఒకటి బ్యాలెన్స్, సమస్థితి. అన్నిట్లో సమస్థితి. చివరికి నిన్న మనం అనుకున్నాం కదా,
ఈ ఈ భూమి తయారు చేసేటప్పుడు ఆదిశక్తి సూర్యుడి నుంచి తీసుకొని వేడి నుంచి తీసుకొని మళ్ళీ చల్లదనం తీసుకొని వేడి, ఆ విధంగా ఒక లోలకం లాగా తీసుకొని మళ్ళీ మధ్యకి రావడం జరిగింది. ఇదే బ్యాలెన్స్. టోటల్ ఎంటైర్ సహజయోగ ఫిలాసఫీ ఏంటంటే బ్యాలెన్స్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, మళ్ళీ ఎటో వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ నేను చెక్ చేసుకోవాలి, నిజంగా నేను సెంటర్లో ఉన్నాను అని చెప్పండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. సో ఇలాంటి ఎప్పుడైనా సెల్ఫ్ చెక్స్ మన సహజయోగంలో చాలా అవసరం అనమాట. సో అప్పుడు మనం ఎటు ఎక్స్ట్రీమ్ పోమన్నమాట. ఇది ఈ విధంగా మనకు అంటే 2 పాయింట్లు మీరు చెప్పింది ఏంటంటే సైంటిఫిక్గా ఉన్నదని చెప్పే విషయము, దాన్ని మళ్ళీ ఆధ్యాత్మికతో జోడించి అర్థం చేసుకుంటే ఏమైందంటే అప్పుడు మనకు ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సహజ జ్ఞానము, దాన్ని మనం ఆధ్యాత్మిక జ్ఞానం అనవచ్చు, ఇది మనకు వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి సహజయోగి కూడా. ఓకే అండి, జయశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ మంగారెడ్డి గారు. జై శ్రీ మాతాజీ. చెప్పండి చాలా లీలా గారు. బాగుంది. అతను